ఏపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ నెంబర్ 23/25 డేటెడ్ 24/9/2025. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్. ఫిషరీస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ద క్యాండిడేట్ షాల్ అప్లై త్రూ ద కమిషన్ వెబ్సైట్ http://psc.ap.gov.in ఫ్రమ్ 8th October నుంచి 28th October వరకు. ఇక్కడ ఫస్ట్ 1.1లో పే స్కేల్ ఇచ్చాడు. 32,670 నుంచి 1,01,970 వరకు. 3 వేకెన్సీలకి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 42 years. మీరు ఓటీపీ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళైతే ఆ లాగిన్ ఐడి ఉంచుకోవాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవి కూడా ఉంచుకోవాలి. ఎస్సీ వాళ్ళకు సంబంధించి ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ 3 దేనికి చెందిన వాళ్ళు దానికి అప్లై చేసుకోవాలి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్ జోన్ 1, 2, జోన్ 2 2 పోస్టులు, టోటల్ 3 పోస్టులు. ఎలిజిబిలిటీ ఈలేజా ఈసీ ఆఫ్ sound health, active habits and free from any bodily defect or infirmity rendering him or unfit of service. Education qualifications వచ్చేసి a post graduate diploma in fisheries technology awarded by the state board of technical education and training, a diploma in fisheries technology and navigation of polytechnic in the state or any other equivalent qualification, a certificate indicating successful completion of courses of inland or marine fisheries class conducted by Government of India. So చూసుకోండి ఫ్రెండ్స్, బీఎస్సీ డిగ్రీ అని చెప్పాడు. బిఎఫ్ఎస్సి, బిఎస్సి రిజర్వేషన్స్ ఒకసారి చూసుకోండి, అప్లికబుల్ అవుతాయి అని చెప్పాడు. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇది కూడా చూసుకోండి. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ కూడా చూసుకోండి. ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం 42 years. ఏజ్ రిలాక్సేషన్ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు. హౌ టు అప్లై అంటే ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓటీపీ రైడ్లో లాగిన్ అయిన తర్వాత ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు లోకలా, నాన్ లోకలా, తర్వాత మళ్ళీ వైట్ కార్డ్ డీటెయిల్స్, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మిస్టేకులు లేకుండా ఎంటర్ చేయాలి. వైట్ కార్డ్ డీటెయిల్స్, లోకల్ టెస్ట్ డీటెయిల్స్ ఎక్సెట్రా విచ్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ఫీ. మీరు సేవ్ బటన్ నొక్కాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ ఏమైనా తప్పులుంటే వచ్చి కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు. సబ్మిట్ బటన్ నొక్కినామంటే పేమెంట్ ఆఫ్ ఫీజుకి వెళ్ళిద్ది. ఒకసారి ఫీజుకి వెళ్ళిన తర్వాత మీకు చేసేదేమీ లేదు. తర్వాత కరెక్షన్ విండో ఇస్తారు. కరెక్షన్ విండో ఇచ్చినప్పుడు 100 రూపాయలు కట్టి ఈచ్ కరెక్షన్కి మనం మార్చుకోవచ్చు. నేము ఏజ్ రిలాక్సేషన్కి మన కరెక్షన్ డబ్బులు కట్టినా కానీ కుదరదు. ఇదిగోండి కరెక్షన్ ఫీజు, బి పాయింట్లో కరెక్షన్ ఫీజు 100 రూపాయలు అని చెప్పాడు. ఫర్ నేము, ఫీ, ఏజ్ రిలాక్సేషన్కి కరెక్షన్ ఫీజు కట్టినా ఉపయోగం ఉండదని చెప్పాడు. అవి మార్చుకోలేము. ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు. టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 rupees ఎగ్జామినేషన్ ఫీ. హవెవర్ 80 rupees ఎగ్జామినేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 80 rupees ఎగ్జామినేషన్ ఫీ లేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఆన్లైన్ మోడ్. కరెక్షన్ అమౌంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అనెక్చర్ 2లో చెప్తామని చెప్పాడు. సెంటర్ వచ్చేసి విజయవాడ అని చెప్పాడు.
డిస్ప్యూట్స్ మీకు ఏమైనా ఆన్సర్ కీకి ఏమైనా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీకి క్వశ్చన్ పేపర్లో ఏమైనా క్వశ్చన్స్కి ఏమైనా డిస్ప్యూట్ ఉంటే మీరు ఒక డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. 100 రూపాయలు కట్టాలి ఈచ్ క్వశ్చన్కి. మీరు డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత 3 ఎక్స్పర్ట్ల చేత ఆ డిస్ప్యూట్ గురించి ఎంక్వైరీ చేపిస్తారు. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళే సరిదిద్దుతారు. లీగల్ ప్రొవిజన్స్ ఒకసారి చూసుకోండి. జోన్లో డిస్ట్రిక్ట్ కోడ్ ఒకసారి చూసుకోండి. డిస్ట్రిక్ట్ లోకల్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అన్ని పేపర్స్ మీరు అటెండ్ అవ్వాలి. వాళ్ళు పెట్టే ఏబిపిఎస్సి పెట్టి ప్రతి పేపర్కి అటెండ్ అవ్వాలి. బ్యాక్వర్డ్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 35 మార్క్స్. జోనల్ ప్రిఫరెన్స్ విల్ బి టేకిన్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్ ఓన్లీ. సర్టిఫికేట్లు వెరిఫై చేసేటప్పుడే జోనల్ గురించి మీకు తీసుకుంటారు. డిజిలాకర్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో సర్టిఫికేట్లన్నీ పెట్టుకోమని చెప్పారు. మార్క్ లిస్ట్ అనేది మీకు వెబ్సైట్లో పెడతామని చెప్పారు. మెమరాండం ఆఫ్ మార్క్ లిస్ట్లో 200 కడితే ఆ మార్క్ లిస్ట్ మీకు ఇంటికి పంపిస్తారు. IPO DD ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఏ పీరియడ్ ఆఫ్ 3 months అని మనం DD తీస్తే IPO అని తీస్తే ఆ మార్క్ లిస్ట్ మీ ఇంటికి పంపిస్తారంటారు. రిజెక్టెడ్ ఇన్వాలిడ్ డిస్క్వాలిఫైడ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మెమరాండం ఆఫ్ మార్క్స్ ఇష్యూ చేయని చెప్పారు. డిబార్మెంట్ గురించి ఒకసారి చూసుకోండి. మాల్ ప్రాక్టీస్ గురించి కూడా చూసుకోండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్ అని చెప్పాడు. ఏం తీసుకోవద్దు, సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఏం తీసుకోవద్దు అని చెప్పాడు. కమిషన్ డెసిషన్ టు బి ఫైనల్ అని చెప్పాడు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ BCA ఓ పోస్టులు లోకల్ జోన్ 2, BCC ఓ పోస్టు జోన్ 1 లోకల్, BCE లోకల్ జోన్ 2 టోటల్ 3 పోస్టులు. అమాంగ్ 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జోన్ 2 in the BCA 1 vacancy is reserved horizontally for women. ఒక వేకెన్సీ ఉమెన్కి రిజర్వ్ చేశారు. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్ లేకపోతే మెయిల్ని పెట్టి మెయిల్ క్యాండిడేట్ని ఫిలప్ చేస్తారు. ఫర్ BCC వేకెన్సీ ఇన్ జోన్ 1 ఆల్ BC క్యాండిడేట్స్ local to zone 1 can apply. For BCA and BCE vacancies in zone 2 all BC candidates local to zone 2 can apply. ఇక్కడ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 minutes 150 మార్క్స్. బేసిక్ ఫిషరీస్ అండ్ అప్లైడ్ ఫిషరీస్ 150 క్వశ్చన్స్ 150 minutes 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉండిద్దని చెప్పాడు. సిలబస్ ఇచ్చాడు చూసుకోండి. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉండిద్ది. డ్యూరేషన్ 60 minutes 100 మార్క్స్. SC ST వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 30 మార్క్స్. BC వాళ్ళకి 35, OC వాళ్ళకి 40. ఒకసారి చూసుకోండి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ చూసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. ఈ సర్టిఫికేట్లో మీరు PSC.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ద బ్లైండ్, సర్టిఫికేట్ ఆఫ్ హియరింగ్ డిసబిలిటీ అండ్ హియరింగ్, మెడికల్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, క్రిమిలియర్ సర్టిఫికేట్, లోకల్ స్టడీస్ సర్టిఫికేట్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.